ఎప్పుడన్నా మీకు ఇద్దరు గొడవ అయిందా? ఎప్పుడన్నా సంథింగ్ అయిన అమ్మాయిలతో మాట్లాడడం కానీ అది చేస్తే అవన్నీ కామనే ఇక అవుతున్నాయి అనమాట. అయితేనే ఉంటాయి కదా. ఈ మధ్య నాకు ఏంటంటే ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ చేయి అని చెప్పి తిని దొబ్బేది బ్రో. సరే తిన ఆనందం కదా అని చెప్పేసి నేను కూడా రీల్స్ చేసేవాడిని. చేస్తున్నా ఈ మధ్య అమ్మాయిలు కామెంట్లు పెడుతున్నారు, మెసేజ్ రిప్లై ఇవ్వ అని చెప్పి. ఏమని పెడుతున్నారు? హాయ్ బ్రో అంటే వాళ్ళు ఓకే, హాయ్ సంతోష్ అన్నారంటే బ్లాక్ లిస్ట్. ఓకే, సో అలా చాలా మంది వెళ్ళిపోయారు ఇప్పటికి బ్లాక్ లిస్ట్. అంటే అంతమంది నేను లవ్ చేస్తున్నారు. లవ్ చేయట్లేదు బ్రో, జస్ట్ పెట్టారు, మెసేజ్ పెట్టారు అలా. ఇంకా నేను అందుకే నేను మానేసిన. సంతోష్ పైన నీకు ఎప్పుడు కోపం వస్తుంది? నిజం చెప్పు. 4 రూపీస్ బ్రో ఫుల్. ఓకే, చెప్పిన మాట విన్నాడు అందుకే కోపం. సో ఇప్పుడు కూడా సతాయిస్తుండా? వాడు నేచర్ సతాయించడము. ఓకే, కాదు ఇప్పుడు నెక్స్ట్ మంత్ టైం ఉందన్నారు మీరు, సో ఇంకా సతాయిస్తున్నావు ఆమెనే? సతాయించడం అంటే తను చెప్పడం మీకు ఎలా చెప్పింది అంటే, బాగా అల్లరి చేస్తుంటాడు, ఆట పట్టిస్తుంటాడు, ఏడిపిస్తుంటాడు, ఏది చేసినా సరే ఒక ఫన్ ఉంటది, నన్ను ఎప్పుడు బాధ పెట్టాడు అని. నువ్వు ఇంకా వేరేలా థింక్ చేసుకుంటే నేనేం చెయ్యలేను. అది సతాయిస్తాడు, ఆమె బాధ కూడా చెప్తుంది, ఆమె ఫేస్ లో బాధ అనిపిస్తుంది. సతాయిస్తాడంటే అదే ఒర్లిపిస్తాడు. ఓకే, ఎట్లా సో ప్రాపర్ ఏడా మీది? వరంగల్. మీది? నాది ఇక్కడే బ్రో, లోకల్ అంటే ఏడా? హైదరాబాద్ లోనే. సో అంటే వరంగల్ నుంచి నువ్వు ఇక్కడే మమ్మీ వాళ్ళు కూడా ఉంటారు? ప్రాపర్ వరంగల్, బట్ చిన్నప్పటి నుంచి సెటిల్ ఇన్ హైదరాబాద్ లో ఏడా? నాగోల్. నువ్వు బ్రదర్? నేను ఇక్కడే బ్రో. ఇక్కడే కాదు, ఏడా? హైదరాబాద్ లో ఇక్కడే కుకట్పల్లిలోనే బ్రో. కుకట్పల్లిలో. సో కుకట్పల్లి నుంచి నాగోలా? అంతే. ఓకే, అదే కదా. ఓకే, అదే. చేస్తారు నాకు అర్థమైతే. చెప్పు బ్రో. కాదు, ఇప్పుడు మీరు అన్ని చెప్పిన శివాని నువ్వు నిజం చెప్పు, ఇప్పటి వరకు చెప్పిన స్టోరీలు నిజమా, ఏదో క్రియేట్ చేస్తున్నారా? క్రియేట్ ఏం లేదు, నిజమే. ఏంటంటే దాన్ని ఫన్నీగా చెప్తున్నాడు కాబట్టి క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఫన్నీగా చేస్తున్నారు మీరు. సో ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలు మీరు చూసుకుంటే కింద చాలా కామెంట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళను నమ్మకండి, అంటే వీళ్ళు సోది చెప్తున్నారు, వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అదంతా. సో వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే మీరు కరెక్ట్ స్టోరీ చెప్పాలి కదా. అయితే నెక్స్ట్ టైం నువ్వు ఏం చేస్తావు అంటే, వాళ్ళ కామెంట్లు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుని అడుగు. తీసుకున్నా నేను ఆల్రెడీ. ఓకే, తీసుకున్నా, చెప్పారు నాకు చాలా విషయాలు. సో అందుకే నేను ఇక్కడికి వచ్చి. సరే, మేము కూడా అలానే చెప్తున్నాం. తెలియని వాళ్ళు 100 అనుకుంటారు లైట్ అవన్నీ. ఓకే, వాళ్ళు క్రియేట్ చేసినాం అనుకోని నిజం అనుకోని అది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్. బట్ మాకేందో నిజం అనేది తెలుసు. బట్ పర్టికులర్ గా ఇది అని చెప్పుకుంటా పోతే మనకు చాలా టైం పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేసుకో, ఇంటర్వ్యూ కూడా సరిపో. అందుకే ఏదో ఫన్నీగా ఉంటది కదా అని కొంచెం చెప్తారు. సో కొంచెం చెప్తారు అంతే. సో మీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా స్ట్రగుల్స్ పడ్డారా? స్ట్రగుల్స్ అంటూ ఏం లేవు బ్రో, హ్యాపీ. లవ్ చేసినప్పటి నుంచి హ్యాపీ నేనైతే. బేసిక్గా అట్లా మెయింటైన్ చేస్తున్నాను నేను. అంటే నేను బయట చాలా కథలు పడతా, బట్ తనకి తెలియవు అంతే. ఏమేం కథలు పడతావు? అన్నీ పడతా. ఇంకా నువ్వు బయట పడవా బ్రో? నువ్వు బయట పడతావా చెప్పు? నువ్వు అంటే బయట పడతావు, నేను బయట పడను. నేను ఇప్పటివరకు కింద పడలే. కింద పడమట్లేదు బ్రో, బయట పడతావా? సరే ఓకే బ్రో, నెక్స్ట్ చెప్పు. నువ్వే చెప్పాలి, నేను ఏమడిగి. బేసిక్గా నేను ఎక్కువ దొరకను అనమాట, తప్పించేసుకుంటా అలా ఈజీగా. కాదు, ఇంతగానం ఓపెన్ గా చెప్తుండు కదా, నేను ఈ బయట ఇవి చేస్తా అవి చేస్తాను, నువ్వు నమ్మతలేవా? వాడు మీకు అట్లనే చెప్తాడు, నాకు తెలుసు వాడి గురించి, అందుకే గమ్మునున్నా. ఓకే, ఇంట్లో కొట్లాడినప్పుడు ఎవరు ఎక్కువ కొడతారా? వాడైతే ఎప్పుడు నన్ను కొట్టలేదు, కానీ నువ్వైతే కొట్టినావు అప్పుడప్పుడు అలా అవుతుంటాయి మరి. లేదు బ్రో, బేసిక్ గా శివాని అంటే నాకు చాలా ఇష్టం. శివాని అంటే నాకు చాలా ఇష్టం బ్రో. ఓకే, హ్యాపీగా చూసుకుంటే ఎప్పుడు తనని. వీళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు. కొడతాను నిజం చెప్పంగానే ఆయన నిజం చెప్పేయగల అని చెప్పేసి మెల్లగా చేతి కూల్ వేస్తుండు. అది కాదు బ్రో, బేసిక్గా శివాని అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నా సరే ఒప్పుకోను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఒప్పుకోను అసలు నేను. ఎందుకంటే నేను ప్రేమించా అంతే. నేను ప్రేమించిన అమ్మాయిని నేను మాత్రం ఏదన్నా సరే నేనే అనాలి. నేనే అన్నప్పుడు ఇంకా వాళ్ళని ఎలా అనిస్తా చెప్పు? అన్ని అన్నట్లా. సో పెళ్లికి ముందు నీకు సంతోషపరచం కానప్పుడు నువ్వు ఏం అవ్వాలనుకున్నావు? డ్రీమ్ ఏముండే? నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఇష్టము. ఓకే, దాని త్రూ ఇట్లా రీల్స్ కానీ వీడియోస్ అన్ని చేసుకుంటూ వస్తుండే. చిన్నప్పటి నుంచి అదే ఇష్టము, అదే వేలో వస్తున్నా. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మనం చేసినప్పుడు ఇంటి పక్కలు మన బంధువులు కానీ ఏంది పిల్ల ఇట్లా చేస్తుంది వీడియోలు అది ఇది అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడతారు. అట్లాంటి ఫేస్ చేసినాను లైఫ్ లో? మాట్లాడతారు, ఇక ఉంటారు కదా రిలేటివ్స్, వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇవన్నీ, టైం వేస్ట్, చదువుకోవచ్చు కదా, ఆడపిల్లవి కదా, అవన్నీ ఉంటాయి. ఇక మెల్లమెల్లగా యాక్టింగ్ వీడియోస్, ఓన్లీ యాక్టింగ్ వీడియోస్ వేసుకునేదాన్ని, ఫ్యామిలీ ఓరియంటెడ్. అందరికి నచ్చడం స్టార్ట్ అయ్యి వాళ్ళు కూడా బాగా చేస్తుంది మళ్ళీ ఎవరైతే అన్నారో మళ్ళీ వాళ్ళే బాగా చేస్తుంది. ఓకే, సో బాగా చేస్తున్నా అన్నారు. ఏం చదువుకుంది అసలు శివాని?
డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ప్రజెంట్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. ఓహో, చదివిపిస్తుండు. ఇంక ఇప్పుడు కూడా. ఓకే, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి మరి? ఇప్పుడు ఎగ్జామ్స్ ఈ మంత్లోనే ఉన్నాయి, రాస్తున్నాను వెళ్ళి. ఓకే, 26కి ఉన్నాయి ఎగ్జామ్స్. అందుకే ఇంటర్వ్యూ అడిగితే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పినందుకు. ఓకే, మరి చదువుకుంటున్నావు మరి నువ్వు? నేను చదువుకో, ఎగ్జామ్స్ నువ్వే రాయలేమో కదా? తను రాస్తుంది. తనే రాస్తుందా? రాస్తుంది. ఓకే, హైలీ టాలెంట్ పర్సన్ తను. ఓకే. అంటే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఈ రోజు గట్టి చదివేసిందంటే పాస్ అయిపోతుంది. పాస్ అయిపోతుంది. నువ్వు సతాయించకుండా ఉంటే పాస్ అవుతుంది. నువ్వు నేను ఎప్పుడు సతాయించాను బ్రో. చదువుకున్నప్పుడు అసలు డిస్టర్బ్ చేయను నేను. నార్మల్ టైంలో డిస్టర్బ్ ఓకే అని. తనకి ఏం కావాలో ప్రతిదీ తెచ్చి పెట్టిన తర్వాత నేను నా పని ఏదని నేను చూసుకుంటా. నువ్వు ఎందుకు చదువుకోలే మరి? చదువుకున్నా బ్రో, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నా. నేనేదో నీతో ఫన్ గా ఉట్టిగా అట్లా అంటున్నా అంతే. సెకండ్ ఇయర్ చదువుకున్నా అంతే. సో సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నావు. బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు బ్రో. ఇంకా నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఇంకా అన్ని ఆపేసా. ఇంకా అన్నయ్య, నేను, తమ్ముడే ఇంకా ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి కదా. సో ఇంకా వర్క్ మీద పడిపోయాం అనమాట. చదువుకోవాలని ఉండే, బట్ కాకపోతే టైం లేదు. ఇంకా ఫ్యామిలీని చూసుకోవాలి. ఇంటర్ ఏ గ్రూప్? సిఈసి అంటే ఏమో బ్రో, అంత తెలివితే నేను నీ ముందు ఎందుకు కూర్చుంటే. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు చదువుంటాడు. ఓకే, భూమి పుట్టినప్పుడు. ఎంత ఏజ్? సంతోష్ ఏజ్ ఎంత? లేదు నా ఏజ్ పెద్ద ఏం ఉండదు బ్రో. ఎంత 45. చెప్పేసి 25 ఉంటాయి బ్రో. నిజం చెప్పి ఇప్పుడు నానా 26. నువ్వు 45, ఆమె 20 అనుకుంటా. నాకు తెలియదు. తినకు 23, నాకు 25. 35, 23 అనుకుంటా. అంతేనా? కాదు. నీ బర్త్డే ఇప్పుడు? 92 అంటుండు ఇయర్. అదే అంటే 32 ఇయర్స్. సో నీకు 23 అమ్మా. సో పిల్ల ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 months అవుతుంది. మేము పెళ్లి చేసుకుని అయితే 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. సో పెళ్లి తర్వాత ఇప్పటి వరకు ఏం గొడవలు కాలే మీకు? గొడవలు ఏమైనా నార్మల్ గా, అంటే పెద్ద పెద్ద గొడవలు ఏం కాలేదు, చిన్న నాకు తినకి ఎక్కువ గొడవ అయ్యేదంటే తిను త్వరగా లేయదు, నేనేమో ఎర్లీ మార్నింగ్ త్వరగా లేస్తా. ఓకే, నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే కాఫీ ఇవ్వాలి. కరెక్టే కదా నువ్వు లేచింది? నువ్వు ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి తనకి. నేను ఎందుకు ఇస్తా బ్రో, తను నాకు ఇవ్వాలి. ఓకే, సో ఈ టైంలో నేనే ఇవ్వాలి తనకి. సో మామూలు టైంలో తనే నాకు ఇస్తుంది. ఇంకా ఆ విషయంలో గొడవ తప్ప ఇంకా వేరే విషయాల్లో గొడవ లేదు. సో మంచిగా చూసుకుంటున్నా. అంటే నీకు ఎట్లాంటి హస్బెండ్ కావాలో అట్లాంటి హస్బెండ్ వచ్చిందా? అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళని ఏమనుకోలే, ఈయన వచ్చినాక ఇట్లుంటే మంచిగా ఉంది కదా అనుకున్నా. ఓకే, అంతే. కానీ నువ్వు ఆయన గురించి చెప్పినప్పుడల్లా నవ్వుతున్నావు కాబట్టి మొత్తం లైఫ్ అంతా ఆయనతో ఉంటే నవ్వుకుంటూనే ఉంటా, నేను చిల్గానే ఉంటా. ఓకే, అర్థమైపోవాలి. అదే అంటే చిల్గున్నావు. ఎవరిని చూస్తే భయం అనిపిస్తుంది నీ ఫ్యామిలీలో? నాకెవరు భయం ఏం లేదు, అందరితో నేను ఫ్రెండ్లీగానే ఉంటా, మంచిగా ఉంటా. వీళ్ళకి భయపడాలి అన్నంత ఆపోజిట్ పర్సన్స్ మనకెవరు లేరు. ఓకే, భయపెట్టినా మనం భయపడడానికి రీజన్స్ ఏమున్నాయని ఏం లేవు. సో ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయా మరి యాక్టింగ్? ఇంకా ఇప్పుడు చేయలేని సిచ్యువేషన్ కాబట్టి లైట్ తీసుకున్నాం. మళ్ళీ కొంచెం డెలివరీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు చేసుకుంటాం. ఓకే, సో అంటే ప్రీవియస్ ఇప్పుడు ఈయన ఫాస్ట్ లవ్ లో ఒక 69 ఉన్నాయి, నువ్వు 70. నీకేమైనా ముందు ఉండనా అమ్మా? లైట్ ఇంకా అవన్నీ ఉండేనా లేకుండానా? ఉంటాయి అబ్బా, ఎవరి లైఫ్ లో అయినా పాస్ట్ ఉంటాయి, దాన్ని పట్టుకొని వెళ్ళలేము కదా. అంటే ఆ పర్సన్ తోటి నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు? నేను అసలు నా మైండ్ లో అసలు లేనే లేదు అసలు. ఓకే, ఏం లేదు. ఈగో ఈయన వచ్చిండు, నా లైఫ్ బాగుంది, అంతా సెట్ అయింది, ఆల్ గుడ్, అన్ని మంచి హ్యాపీగా ఉంటున్నా, ఇంకేంటి. సో ఎప్పుడన్నా నిన్ను బాధ పెట్టిండా సంతోష్? నన్ను ఎప్పుడు బాధ పెట్టాడు, నన్ను ప్రతి విషయంలో అర్థం చేసుకుంటాడు, బాగా సపోర్ట్ చేస్తాడు, బాధ పెట్టాడు. ఓకే, నేనే నా వల్లనే నేనే బాధపడతా అప్పుడప్పుడు. ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తా అంటే కూడా పోనేదా? పోతాడు, బాగానే పోతాడు. ఓకే, బాగానే ఎంజాయ్ చేస్తాడు. సో ఇద్దరు మీరు పెళ్ళైన తర్వాత ఎప్పుడన్నా బాధపడ్డారా? అంటే ఏడవడం కానీ ఏదన్నా ఈ సిచ్యువేషన్ మనకి ఎదురైంది అది అని? ఇప్పటి వరకు ఏం లేదు. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆయన హ్యాండిల్ చేస్తాడు బా. ఓకే, ఫస్ట్ నేను ఉన్నా కదా, ఒకవేళ నేను టెన్షన్ తీసుకుని నేను ఉన్నా కదా అని చెప్పేసి ఒక సపోర్ట్ ఇస్తాడు. నేను ఫస్ట్ దేనికంత టెన్షన్ పడిపోను, నేను ఉన్నాడు ఈయన చూసుకుంటాడు అనుకుంటా. ఓకే, అంటే ఎన్ని కష్టాలు ఉన్నా గానీ చిల్ అన్నట్టు మొత్తం వాటిని అధిగమిస్తాడు, వెళ్ళిపోతా స్లోగా. సో రచయితకి ఇప్పటి వరకు ఏమేమి చేసినావు బ్రో? సాంగ్స్ అండ్ స్టోరీస్ రాస్తూ ఉన్నా బ్రో. అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎట్లుంటది అంటే బ్రో, పేరు ఆడుకోకుండా తీసుకొని వెళ్ళే వాళ్ళే ఉన్నారు. అరే నీకు ఒక 10,000 ఎక్స్ట్రా ఇస్తా, నేనే వేసుకుంటా, పేరు వేసుకుంటా అని. సో అలా తీసుకుని చాలా మందికి ఇచ్చిండు. నేను చెప్పినప్పుడు అట్లా ఇవ్వకు, నేనేమి వేయించుకోండి, ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అప్పుడు డబ్బులకు
డబ్బులు యూజ్ కదా ఎంతైనా అని చెప్పేసి అప్పుడు తెలియక ఇచ్చేసిండు. ఇంకా ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏం రాసినా ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదు. డెలివరీ తర్వాత నుంచి ఇంకా కంటిన్యూగా మనమే ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పేసి ప్రొడ్యూసింగ్ కూడా మనదే. మనకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు పెట్టాలి వీళ్ళు పెట్టాలని అవసరం లేదు. ఎవడో ఛాన్స్ ఇచ్చేది కన్నా మనమే తీసుకో. కాదు మరి నీ పేరు పడకుండా వేరే వాళ్ళ పేరు పడుతుందంటే అంటే ఎక్స్ట్రా మనీ తీసుకొని నువ్వు నేనే తీసుకున్నా. అంటే ఎందుకు మరి అట్లా? ఎందుకు అంటే నాకు ఆ టైంలో మనీ ఇంపార్టెంట్, నాకు అంతే. మనీ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రో నా లైఫ్ లా. మనీకి ఇచ్చిన రెస్పెక్ట్ నేను దేనికి ఇవ్వను. సో నాకు ఆ మనీ ఉంటే నెక్స్ట్ నేను ఏదైనా స్టెప్ తీసుకోవడానికి నాకు పనికి వస్తుంది. లేదంటే ఆ మనీ నేను తీసుకోకపోతే నాకు అక్కడ వరకే స్టాప్, అక్కడ వరకే ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసినావు బ్రో? ఒక 45 దాకా రాసిన. 45 దాకా రాసిన. సూపర్ హిట్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు దానికి సీక్వెన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు కూడా పేరు వేయను అని చెప్పి అంటారు. ఇప్పుడు నేను వాళ్ళు ఇస్తే నేను వేయరా అని చెప్పిన. ఇప్పుడు అది ఎట్లా అంటే ఇది మనది అని మనం చెప్పలేని చెప్పలేరు కూడా. ఉన్న వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. ఇన్ఫాక్ట్ పక్కన నీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు అనుకో వాళ్ళ దగ్గర, ఇది ఎవరు రాసినారా నేను అడిగితే నువ్వే రా అని చెప్తాడు. కానీ అక్కడ స్క్రీన్ మీద మాత్రం నీ పేరు ఉండదు. మాత్రం పేరు ఒకటి, అదే నేను చేసిన మిస్టేక్. తిని వచ్చిన తర్వాత నుంచే ఇంకా అన్ని ఆపేసుకున్నా. సో నా కోసం కూడా ఒక 5 పాటలు రాయి, నా పేరు పెట్టుకుంటాను. నా పేరు డెఫినెట్ గా రాస్తా. ఆహా నువ్వు రాసి బ్రో ఇస్తే బ్రో రాసిండని వేసుకున్నా. అట్లయితే నేను ఇయ్యం బ్రో, పైసలు ఎక్కువైతే. శివాని చెప్పింది ఇంకా, అందుకే ఆపేసిన అప్పటి నుంచి. సరే నా గురించి ఒక పాట రాయి, నేను ఒక ఫోక్ సాంగ్ మంచిది రాయి, ఒక ఫోక్ సాంగ్ చేయాలనుకుంటున్నా నేను. రాస్తా ఓకేనా? డెఫినెట్ గా. సో మీ ఇంట్లోకి ఎంట్రీ అయ్యాగానే నాకు ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంట్లోకి ఎంట్రీ అయ్యాగానే ఫోక్ సాంగ్ పెట్టారు మీరు ఇంతకు ముందు. వింటాడు. నాకు ఇష్టం బ్రో. ఓకే, అంటే ఫోక్ సాంగ్స్ రాస్తావా లేకుంటే? బట్ ఏంటంటే ఫోక్ ఎక్కువ వింటుంటా, వినడానికి మంచిగా హాయిగా ఉంటుంది అట్లా. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ఏం కష్టాలు లేవు? ఇప్పటి వరకు ఏ కష్టాలు లేవు. ఇకపై రాబోతున్నాయి ఎట్లా అంటావు? రాబోతున్నాయి అంటే ఇప్పుడు నైట్ అంతా నాకు నిద్ర ఉండదు బ్రో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత నుంచి ఇంకా టార్చర్ ఉంటది కదా పేరెంట్స్ అన్న. నేను ముందే చెప్పిన అన్నమాట, నువ్వే చూసుకోవాలి. నాకు ఆ మెయింటైన్ చేయడం రాదు బ్రో. ఎంతసేపు అని ఎత్తుకోవాలి చెప్పు, నాకు తెలియదు. అందుకే ఆ విషయంలోనే అడ్జస్ట్మెంట్ చేసుకో కొంచెం. నేను కూడా బయటకు వెళ్ళేసి వస్తుంటా కదా, నిద్ర మెయిన్ ఇంపార్టెంట్ నాకు. నువ్వు ఏమి వెళ్ళవులే, నెక్స్ట్ ఆమెకు షూట్లు ఉంటాయి, బాబు నువ్వే చూసుకోవాలి. సో బాబు కావాలనుకుంటారా పాప కావాలనుకుంటారా? అట్లేం లేదు, ఎవరైనా ఓకే మాకు. ఎవరినైనా హ్యాపీగా చూసుకుంటే చాలు కదా. బాబు అనుకున్నా పాప అనుకున్నా ఈ రోజులలో ఎవరిని మెయింటైన్ చేసినా ఒకటే కదా. వాళ్ళని చదివిపించాలి, వాళ్ళకి అన్ని ఇవ్వాలంటే అంతే అవుతుంది. దెన్ ఇద్దరికి మంచి లైఫ్ ఇస్తే సరిపోతుంది మనకి. వాళ్ళకే వీళ్ళకే అని అట్లేం లేదు. అబ్బాయిలకి ఏం తక్కువ కావు, అమ్మాయిలకి ఏం తక్కువ కావు. శివానికి ఇష్టమైన ఏదన్నా వంట చేయంటే ఏం చేస్తావు ఫస్ట్? శివానికి అది ఇదని ఏం లేదు, ఏది అడిగినా చేసి పెడతా అంతే. పర్టికులర్ గా తినాలి అంటే కూడా నాకేం లేదు, ఏది తెచ్చి పెట్టమన్నా తెచ్చి పెడతా. అన్ని వంటలు వచ్చు? అన్ని వంటలు వచ్చు. అన్ని వచ్చు. సో అన్ని చేస్తావు? అన్ని చేస్తా. ఓకే, ఇంట్లో వర్క్ మొత్తం మీరే చేస్తారు? ఇంట్లో వర్క్ మొత్తం కాదు, వంటలు మాత్రం నేను చేస్తా. ఓకే, ఎందుకంటే తను చేసేవి నేను తినలేను కాబట్టి నేను చేసుకుంటాను. రోజు ఏం చేయడు, అప్పుడప్పుడు చేస్తాడు. ఓకే, నువ్వు చేసేది తినలేడంట, అంత ఘోరంగా చేస్తావా? రోజు తింటున్నావు కదరా. నువ్వు చేస్తున్నావు, కరిస్మెంట్ కదా. ఓకే, బాగానే చేస్తుంది అయితే.